అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింతైన ప్రభుత్వం నడుస్తున్నది. అంటే ప్రజలు మాట్లాడకూడదు, ప్రజలు గుడ్డోళ్ళులాగా, మోగోళ్ళులాగా, చెవిటోళ్ళులాగా ఉండాలి. అంటే ఇప్పుడు రాజుల పరిపాలన జరుగుతున్నది. అంటే 600-700 సంవత్సరాలు ముస్లింల నవాబుల పరిపాలన జరిగినా కూడా ఇంత అన్యాయం జరగలేదు. బ్రిటిష్ పాలన జరిగినా కూడా ఇంత అన్యాయం జరగలేదు. ఈరోజు అంతకంటే ఘోరంగా ఈరోజు అన్యాయాలు జరుగుతుండే 2014 నుండి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. మాట్లాడితే కేసులు, మాట్లాడితే జైలు వేయడం. ముఖ్యంగా ఈ జరుగుతున్న పరిణామాలు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం మైనారిటీలపైన ఎక్కువ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. చెయ్యండి, ఎన్ని రోజులు చేస్తారో చెయ్యండి, ఎన్ని చేస్తారో చెయ్యండి. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన రోజుకొక వార్త తీసుకురావడం? ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వైఎస్ఆర్సీపీ నిందించడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు అనే ఒక విధానంతో ముందుకు వెళ్తున్నారు ఈ కూటమి నాయకులు. లేకపోతే ప్రజలు ఎందుకు గెలిపించారు? అసెంబ్లీ దేనికి ఉండేది? అవన్నీ మర్చి ప్రజల డబ్బుతో మీరు షోకులు చేస్తూ, మీరు కులుకుతూ, మీరు హెలికాప్టర్లు, విమానాలు మీరు తిరుగుతూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తారా? మాట్లాడితే జైలు వేస్తారా? ఎంతకంటే దుర్మార్గం ఒకటి ఉంటుందా? రేపు మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు మీరు ఎక్కడికి పోతారు? ఎంతకంటే అన్యాయంగా, దుర్మార్గంగా మీరు ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. ఇంకా తిట్టేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదానికి ఒక మంత్రివర్గాన్ని, ఒక మంత్రిని నియమించుకోండి సార్. ఇంకెందుకు ఇంకా ఆలస్యం? దేనికి? వైఎస్ఆర్సీపీని తిట్టడానికి ఒక మంత్రిని ఏర్పాటు చేసుకోండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదానికి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోండి. జిల్లాలు ఉండే నాయకుల్ని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇప్పుడు జిల్లాలు ఉన్నారు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయాన్ని ప్రజల ముందు తీసుకొస్తున్నారు. ప్రతి విషయం మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళని అలిచేదానికి ఒక మంత్రివర్గాన్ని ఒక మంత్రిని ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎవరైతే మంత్రులను ఏర్పాటు చేసుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టేదానికి ఒక మంత్రి, జిల్లాలు తిట్టేదానికి ఒక మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేదానికి ఒక మంత్రి ఏర్పాటు చేసుకోండి. ఎంత తప్ప భజన ఇంకొకటి ఉండదు. సోలార్ 1750 కోట్ల రూపాయలు అదాని గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని దారిని పోయే ప్రతి కుక్కకు జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా నోరెత్తి మాట్లాడటం లేదు. అరెస్ట్ చేయమని చెప్పండి, అదాని గారిని అరెస్ట్ చేయండి మీ దగ్గర దమ్ముంటే. అనవసరంగా లీకులు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి కేసులు, ఇదా న్యాయం అంటే? ఇవి ఆ మాటలంటే? ప్రతి దానికి జవాబు చెప్పాల్సిన అవసరము మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి లేదు సార్. మీరేదో కులుకుతున్నారు, మాకు అధికారం వచ్చే శాశ్వతం అనుకుని 2014 మీకు అధికారం ఇచ్చి 2019 తిరిగి వెళ్ళిపోయింది. రేపు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుంది. కులకడం తగ్గించుకోండి సార్. వయసు పెరిగే కొద్దీ ఎవరైనా కొంచెం జ్ఞానం బుద్ధి పెంచుకుంటారు. సినిమా యాక్టర్లను చూసి ప్రజలు మోసపోవద్దని నేను వేడుకుంటున్నాను. మన డబ్బులు పారేసి సినిమా చూస్తాం. వాళ్ళ మీద అభిమానం, తొక్కల అభిమానం. మనకేంటయ్యా అభిమానము? వాళ్ళు మమ్మల్ని మనం ఎవరు వాళ్ళకి తెలుసునా? దయచేసి ఈ సినిమా యాక్టర్లు కొన్ని పార్టీలు ఎస్సీలను, ఎస్టీలను, ముస్లిం మైనారిటీలు యూజ్ అండ్ త్రోగా చేసుకొని వాళ్ళు పబ్బం కొడుకుంటూ వాళ్ళు మంత్రులు అవుతున్నారు, వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మనమేం జైలు పాలవుతున్నాం. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి ఇటువంటి ట్రాప్లు మీరు పడవద్దు.
ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దాలు ఎగ్గొట్టే దానికోసం చేసిన వాగ్దాలను ప్రజలకు చేసిన వాగ్దాలు నెరవేర్చలేక మంగళవారం అనే పాట ఎత్తుకున్నది. చేసిన వాగ్దాలు నెరవేర్చే శక్తి లేదు వాళ్ళ దగ్గర. ఈ 6 నెలల్లో ఈ 6వ నెల జరుగుతుంది. చేసింది ఏంటి? ఒక పెన్షన్ తప్ప, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప. ఇదేనా? పెన్షన్ ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నారు, ప్రతి ప్రభుత్వం ఇస్తూనే ఉన్నది. మీరు పెంచింది ఏంటి? పెంచింది ఒక 4 రోజులు ఇచ్చేసి మేమేది ఇచ్చేసామని చెప్పి 60,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన రుద్దేసి ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం చేయడం ఇదేనా పని? దయచేసి ఇకనైనా మానుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వ ప్రజల కోసం పనిచేయాలని మనవి చేసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై ఆదాల.